మాకేం తెలియదు, గుర్తులేదు. అసలు ములకల చెరువు ఎక్కడుందో కూడా తెలియదు. అక్కడ మేమెందుకు నకిలీ మద్యం తయారు చేస్తాం? అద్దేపల్లి జనార్దన్ రావే తన స్నేహితుడితో కలిసి ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించాడు అని మాజీ మంత్రి జోగి రమేష్ సిట్ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన వైసీపీ నేతలు జోగి రమేష్, అతని సోదరుడు జోగి రామును రెండవ రోజు కూడా ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ విచారించింది. నకిలీ మద్యం తయారీలో పాత్ర, ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో ఫోన్ సంభాషణలు, నగదు లావాదేవీలపై వివరాలు చూపించి అడగ్గా తనకు తెలియదని, ఏమీ గుర్తులేదని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మొత్తం అద్దేపల్లి జనార్దన్ రావుతోనే తోసి పూచేలా సమాధానాలు చెప్పినట్లు కూడా సమాచారం. ఇక ములకల చెరువు కేసులో జోగి సోదరులను విచారించి కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని తంబళ్లపల్లె కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో విజయవాడ జైల్లో ఉన్న జోగి సోదరులను శుక్రవారం నుంచి సిట్ విచారిస్తోంది. నిన్న కూడా ఇద్దరిని సంయుక్తంగానూ వేర్వేరుగానూ విచారించారు. ఇవాళ కూడా వీరిని విచారించి సాయంత్రం తంబళ్లపల్లె కోర్టుకు తీసుకురానున్నారు.